నన్ను అడిగితే నేను పునరుత్థానమై లేచాను పేతురు, నువ్వు వెళ్ళి చెప్పు ఇతరులకంటే, నిజమా ప్రభువా లేచావా అని మళ్ళీ అదే దుప్పటి కప్పుకొని పండుకొని ఉండేవాడు. కానీ మగ్దలేని మరియకి చెప్పాడు కాబట్టి ఊరంతా చెప్పేసింది, మొత్తానికి చెప్పేసింది. నిద్రపోయేవాళ్ళని లేవగొట్టింది. ఏంటో మీరు, ప్రభు లేచాడు, ఆయన లేడు, సమాధి రాయి దొరికింది, లోపల చూస్తే నారబట్టలని పెట్టున్నారు. ఏంటి వాడారీడు? వాళ్ళిద్దరూ వెళ్ళారు, లోపల పోయి చూశారు, ఏం మాట్లాడు, మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ పండుకున్నారు. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఆ రాయి ఎంత పెద్దదన్నా కానివ్వండి, దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆ రాయి నీకుండే కష్టాలు, కన్నీళ్ళు, నీకుండే సమస్యలు, నీకుండే ఇబ్బందులు, నీకుండే ఎటువంటివైనా, అది ఎంత పెద్ద రాయి అయినా, అది ఎంత గొప్ప సమస్య అయినా, అది ఎటువంటి భయంకరమైన మరణకరమైన వ్యాధి అయినా సరే, అది ఎటువంటిదైనా సరే, నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. నీకు పెద్దదిగా కనపడవచ్చు, ప్రభువుకి అది పెద్దది, చాలా స్వల్పమైనది. వీళ్ళు భయపడాడు ఉంటే ఆ దేవదూతే వచ్చి పైన కూర్చొని వచ్చి, లేడమ్మా ఆయన ఇక్కడ లేడు, లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు, మీకంటే ముందుగా వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళి చెప్పండి యేసు లేచాడు. ఈ ఆరాధన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మీకు ఒకే మాట లోకానికి చెప్పవలసిన మాట, హి ఈజ్ రిజన్, యేసు లేచాడు. ఇది చెప్పాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.